హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంజనేయుడు తల్లి అంజనాదేవి. ఆవిడ తన ముందు జన్మలో పుంజికస్థల అనే అప్సరస. దుర్వాసో మహర్షి ఆమెకిచ్చిన శాపం వల్ల మనుష్యలోకంలో వానర స్త్రీగా జన్మించింది. హనుమంతుడి తండ్రి కేసరి. ఆయన మహాబలశాలి. ఆయన దేవతల గురువైన బృహస్పతి యొక్క కుమారుడు. ఒకప్పుడు శంఖము శబల అనే 2 ఏనుగులు ఋషులు తపస్సు చేసుకునే ఆశ్రమాల మీద పడి రాత్రి వేళల్లో వాటిని ధ్వంసం చేస్తుంటే కేసరి ఆ 2 ఏనుగులతోనూ పోరాడి వాటి రెండిటిని ఒకేసారి సంహరించారు. అప్పుడు భరద్వాజ మహర్షి సంతోషించి ఆయన్ని కేసరి అని పిలిచారు. కేసరి అంటే నిజానికి సింహం. అది ఆయన బిరుదునామం. హనుమంతుడు 6 మగపిల్లల్లో పెద్దవాడు. అంటే ఆయనకి 5 తమ్ముళ్లున్నారు. వాళ్లే మతిమాన్, శృతిమాన్, కేతుమాన్, గతిమాన్, ధృతిమాన్. హనుమంతుడి గురువు సూర్యభగవానుడు. సూర్యుడి రథం నిరంతరంగా ప్రయాణిస్తూనే ఉంటుంది, ఆగదు. అందుకే ఆయన తన రథంలో ప్రయాణిస్తూ వెళ్తుంటే హనుమంతుడు కూడా ఆ రథంతో పాటు సమానమైన వేగంతో గాల్లో ఎగురుతూ సూర్యుడి రథంతో పాటు తిరుగుతూ విద్యాభ్యాసం చేశాడు. అష్టసిద్ధులు, నవనిధులు అని పిలువబడే విద్యలు నేర్చుకునే ప్రక్రియలో 5 నిధులు నేర్చుకున్నాక మిగతా 4ంటిని గృహస్థు అంటే పెళ్లైన వాళ్ళకి మాత్రమే నేర్పించాలనే నియమం ఉండడంతో సూర్యభగవానుడు తన కిరణాల నుంచి సువర్చల అనే అమ్మాయిని సృష్టించాడు. ఆమెని ఆంజనేయుడికిచ్చి వివాహం చేశాడు. వివాహం అవ్వడంతో హనుమకి మిగతా విద్యలు నేర్చుకునే అర్హత వచ్చింది. సువర్చలాదేవి సంసారంలోకి వెళ్లాలనే సంకల్పంతో సూర్యభగవానుడు ఆమెని సృష్టించలేదు. అందుకే ఆమె వివాహం అయ్యాక తపస్సులోకి వెళ్లిపోయింది. తన గురువైన సూర్యభగవానుడికి గురుదక్షిణగా హనుమ కొన్ని నమస్కారాలను సృష్టించారు. అవే మనం రోజూ చేసే సూర్య నమస్కారాలు. హనుమంతుడు చిరంజీవి. 7 చిరంజీవులలో ఒకరు. ఆయనకి మరణం లేదు. అటువంటి హనుమ ఇప్పటికీ గంధమాదన పర్వతం మీదనే తపస్సు చేసుకుంటూ ఉంటారని పరాశర సంహితలోనూ మహాభారతం ఆరణ్య పర్వంలోనూ కూడా చెప్పబడి ఉంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హనుమాన్, జై శ్రీరామ్.